బయటికి వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. శక్తి స్కీమ్ డౌన్ డౌన్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఎవరైతే పిల్లలు అంటే చిన్నారి విద్యార్థినులు ఉంటారో వాళ్ళు మరి ఒక సైడ్ చూసుకోవచ్చు. దాదాపు ఎంతో మంది వందలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు. శక్తి స్కీమ్ డౌన్ డౌన్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. శక్తి స్కీమ్ డౌన్ డౌన్, జీవో నెంబర్ 97 కూడా డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. మొత్తం ఓవరాల్ గా పాలిటెక్నిక్ కి సంబంధించి మాస్ సెక్టర్ అంతా కూడా వీళ్ళ నినాదాలతో దద్దరిల్లుతుందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా వీళ్ళందరికీ సంబంధించి కూడా ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చేస్తుంది, అసలు ప్రభుత్వాలు మా పట్ల ఎలాంటి ఎందుకు చిన్న చూపు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇటు కొంతమంది మహిళలు అయితే అంటే ఎవరైతే చిన్నారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాదాపుగా వందలాది మంది. సో వీళ్ళకి తోడుగా అటు ఏబీవీపీ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. ఏబీవీపీ స్టూడెంట్స్ కి సంబంధించి వాళ్ళంతా టీమ్స్ అంటే నాట్ ఓన్లీ ఏబీవీపీ ఇంకా ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళంతా కూడా వచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నారు. మాట్లాడదాం, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. సో బ్రదర్ చెప్పండి, ఆ అమ్మాయిలు కూడా మాట్లాడారు. సో ఇప్పుడు మీ డిమాండ్స్ ఏందో చెప్పండి. మరి నిన్నటి సంధి కూడా చేస్తా ఉన్నారు. నిన్నటి సంధి కాదండి, గత 3-4 రోజులుగా మేము మా మసప్టాన్ కాలేజీలో చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. మా డిమాండ్లలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే జీవో నెంబర్ 97 అని ఒక తీసుకొచ్చారు జీవోని. ఆ జీవో ముఖ్యంగా ఆ జీవో ఏంటిదంటే ఆ జీవో శక్తి ఆ శక్తిలో భాగంగా మా డిప్లొమా వాళ్ళని, ఐటీఐ వాళ్ళని, ఏటీసీ వాళ్ళని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒకే కోర్సు లాగా చేయడం జరుగుతుంది. ఇలా కనుక చేస్తే మా డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి తేడా అనేది ఉండదు. దయచేసి గవర్నమెంట్ వెంటనే దీనివల్ల మాకు జరిగే నష్టాలు ఏంటిదంటే ఇప్పటి వరకు ఇండిపెండెంట్గా కొనసాగుతున్న స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రద్దు అయిపోతుంది, అది వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే మేము 3 సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత డిప్లొమాతో జాబ్స్ వస్తాయి. తర్వాత బీటెక్ లాటరీ ఎంట్రీ వెళ్ళడం జరుగుతుంది. ఆ బీటెక్ లాటరీ ఎంట్రీ కూడా జరగదు. సెకండ్ ఇయర్ లాటరీ ఎంట్రీలోకి వెళ్ళలేము. ఫీజు రియంబర్స్మెంట్ మాకు రాదు. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మేము ఎట్లా మేమందరం మిడిల్ క్లాస్ పిల్లలం అంటే మా పేరెంట్స్ కూలి పనో ఏదో పొలం పనో చేసుకొని మమ్మల్ని చదివిస్తున్నారు. ఈరోజు వేల ఫీజులు బయట ఈసెట్ కోచింగ్ సెంటర్లో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్ అనేది లేకపోతే మేము పెట్టిన వేల కోచింగ్ సెంటర్ ఫీజులకి అర్థం లేకుండా పోతుంది. అదే ఏంటంటే మొన్నటి దాకా పేపర్ లీకేజ్లు, ఇప్పుడేమో ఈ శక్తి స్కీమ్ అంటూ ఇట్లా విద్యార్థులను ఎన్ని రోజులు కూడా ఇట్లా మోడీ ఇట్లా చేస్తాడని ఎన్ని రోజులు ప్రభుత్వం ఇలా ఉన్నంత కాలం ప్రభుత్వం దయచేసి మా పిల్లల బాధల్ని అర్థం చేసుకుంటే మంచిది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు జీవోలు పాస్ చేసుకుంటా ఓదే వాళ్ళు చేస్తే మా బాధలు వాళ్ళకి తెలియదు. జీవో పాస్ చేసే ముందు గవర్నమెంట్ పిల్లల్ని ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళి పిల్లల యూనియన్ సంఘాలకు వెళ్ళి పిల్లల్ని పిలిచి ఈ జీవో గురించి చెప్పుంటే బాగుండు. జీవో గురించి చెప్పలే, ఏం చేయలే. 16 జూన్ 2026 నాడు జీవో పాస్ అయ్యింది. 2 నెలల పాటు జీవో వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలియదు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం, హన్మకొండ, విఎంఆర్ పాలిటెక్నిక్, జిఐఓఎస్, రామంతపూర్ అన్ని కాలేజీలో నిరసనలు జరుగుతున్నాయి. ఏ పెద్ద మీడియా ఛానల్ వాళ్ళు కూడా మమ్మల్ని కవర్ చేయట్లేదు. బయట ప్రజలకు కూడా తెలియదు. ఈరోజు ఎట్లా ఐటీఐ వాడికి మాకు ఒకటేనా? ఐటీఐ వాడు జేఈ, ఏడబలి, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ కోర్సులకి ఎగ్జామ్ రాయలేడు. ఆయనకి క్వాలిఫికేషన్ లేదు. మా డిప్లొమా వాడు ఏ ఎగ్జామ్ అయినా రాయగలుగుతాడు. వీఆర్ ద ఇంజనీర్స్, వాళ్ళు టెక్నీషియన్స్, వాళ్ళు స్కిల్ బేస్డ్. మాకు కూడా స్కిల్ బేస్డ్ ఉంటాయి, కానీ మేము డిజైన్ చేయగలుగుతాం. ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ని డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. వాళ్ళు ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. టెక్నీషియన్స్ వాళ్ళకున్న స్కిల్స్ తోటి ఇంప్లిమెంట్ చేయాలి. అది అట్లాంటివి చేయొద్దు. గవర్నమెంట్ వెంటనే ఇప్పటికైనా స్పందించి మా బాధ అర్థం చేసుకొని గవర్నమెంట్ యనమల రేవంత్ రెడ్డి గారు దయచేసి ప్రెస్ మీట్ పెట్టి స్పందించాలి. వెంటనే జీవో వెనక్కి తీసుకోవాలి అనుకున్న మా మనవి. మీరు చెప్పండి, ఏం మాట్లాడుతున్నారు? మేము గవర్నమెంట్ ఒక్కడే అడుగుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎంఏ కాకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అయి ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణకి. అలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుని ఏం చేయాలనుకుంటున్నారు ఇది మాత్రం అర్థమవుతుంది. దీని మీద మాకు సీఎం రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వాలి. ఇలాంటి శక్తి స్కీమ్ అనేది తీసుకొస్తే ఇంతమంది ఒక సుమారు 90,000 మంది విద్యార్థుల డిప్లొమా స్టూడెంట్స్ విద్యార్థుల భవిష్యత్తు అనేది నాశనం అయిపోద్ది. అందుకే ఇలాంటి పనికిలాంటి స్కీమ్ తీసుకొచ్చి ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నాము మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. ఈ స్కీమ్ తీసుకొస్తే ఇప్పుడు ఇంతమంది మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన విద్యార్థుల భవిష్యత్తు అనేది
పోతుంది. ఈ శక్తి స్కీమ్స్ తీసుకొస్తే ఒక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఈసో అనేది ఉంటుంది. ఈ యూనివర్సిటీ పూర్తిగా ప్రైవేట్ చేతిలో ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఫీజులు లాగుతారు. ఈ మేమున్న పరిస్థితిలో అంత ఫీజు మేము కట్టలేము. అందుకే మేము డిప్లొమా జాయిన్ అయ్యి ఇక మేము టెక్నికల్ ప్రాక్టికల్ నేర్చుకొని 90% బీటెక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నేర్చుకొని మేము బీటెక్ వెళ్ళి మేము ఇంజనీర్ అవ్వనే కళ మాత్రం మేము నెరవేర్చుకుంటాం. మేము ఇంజనీర్స్ కానీ మాకున్న కళకి ఈ డిప్లొమా అనేది ఒక స్టెప్. మాకు ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ని తీసేసి ఈ పిల్లల భవిష్యత్తు ఏం చేయాలనుకుంటారు. మనకు తెలంగాణకు కావాల్సింది స్టూడెంట్స్. ఇలాంటి స్టూడెంట్స్ భవిష్యత్తు లేకుండా చేస్తే తెలంగాణలో ఎట్లా డెవలప్ అవుతుంది, స్టేట్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఇండియా ఎలా డెవలప్ అవుతుందో మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం. సో వీళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే అసలు శక్తి స్కీమ్ ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టమని చెప్పారు, శక్తి స్కీమ్ కి సంబంధించి అసలు యూజ్ అయింది దాని వల్ల ఇటు ఏదైతే ఐఐటికి సంబంధించి అందులోనే యాడ్ చేస్తారు తప్ప మరి మిగతాకి సంబంధించి మా పరిస్థితి ఏంటి, మేము ఎన్ని రోజులు కూడా కష్టపడాలని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. దాదాపుగా వందల మంది స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళంతా కూడా ఎంతో వందల మంది స్టూడెంట్స్ ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. దాదాపుగా నిన్న మెహబాద్ కావచ్చు అండ్ ఆల్సో ఏదైతే మారేడుపల్లి కావచ్చు, మాసప్ ట్యాంక్ కావచ్చు, ఇంకా మిగతా యూసఫ్ కూడా సంబంధించి అంతా కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ అంతా ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం మేము, మా పరిస్థితి ఏంటి, మేము ఎట్లా అసలు చూసుకోవచ్చు, మరి దీనికి సంబంధించి అసలు ఈ శక్తి స్కీమ్ పెడితే ఎలా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.